హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ ఫ్యాన్ బాయ్ ఛానల్. ఈ వీడియో చూడటం చాలా అవసరం, ఎందుకంటే ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదు. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే సంగతర్థమవుతోందా? మార్చ్ 28 బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియం సాయంత్రం 7:30కి జ్వాలలేస్తుంది. ఈ వీడియోలో ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ కంప్లీట్ ప్రీ మ్యాచ్ అనాలిసిస్ చెప్తాను. చివరిదాకా చూడండి. మొదట కాస్త కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. ఆర్సీబీ ఈ సీజన్లోకి ఎంటర్ అవుతోంది డిఫెండింగ్ ఛాంపియన్గా. 18 సంవత్సరాల వెయిట్ తర్వాత 2025లో ట్రోఫీ లిఫ్ట్ చేసింది రజత్ పతిదార్ కెప్టెన్సీలో. అది కూడా ఓపెనింగ్ మ్యాచ్. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడుతున్న 7వ సందర్భం ఆర్సీబీకి. అవతల ఎస్ఆర్హెచ్ అంటే 2025లో ప్లే ఆఫ్స్కి కూడా చేరలేదు. అందుకే ఈసారి రిటర్న్ చెయ్యాలని ఉంది వాళ్లకి. ఈ రెండు టీమ్స్ని క్లోజ్గా చూద్దాం. ఆర్సీబీ స్ట్రెంగ్స్ ముందు చూద్దాం. ఓపెనింగ్ పార్ట్నర్షిప్లో విరాట్ కోహ్లీ మరియు ఫిల్ సాల్ట్ ఉన్నారు. పవర్ ప్లేలో ఈ కాంబినేషన్ ఏ బౌలర్కి అయినా పెద్ద మ్యాథ్ ప్రాబ్లం. మిడిల్ ఆర్డర్లో రజత్ పతిదార్ కెప్టెన్గా 4 నంబర్లో సెటిల్గా ఉంటాడు. జేకబ్ బేథల్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఉన్నాడు. వీడు టీ20 వరల్డ్ కప్లో ఇండియా పల్స్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడని అందరికీ తెలుసు. ఆర్సీబీ వాడిని రిటైన్ చేసుకుంది, అది ప్లస్ పాయింట్. టిమ్ డేవిడ్ మరియు రొమారియో షెపర్డ్ డెత్ ఓవర్స్ ఫినిషర్స్గా ఉన్నారు. బౌలింగ్లో జోష్ హేజల్వుడ్ లేదు ఇనీషియల్గా, కానీ భువనేశ్వర్ కుమార్ మరియు యష్ దయాల్ ఉన్నారు. కృణాల్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో స్పిన్తో ఒత్తిడి తెస్తాడు. మొత్తం మీద బ్యాటింగ్లో ఆర్సీబీ చాలా స్ట్రాంగ్. ఆర్సీబీ వీక్నెస్లేమిటంటే స్పిన్ బౌలింగ్లో డెప్త్ తక్కువగా ఉంది. హేజల్వుడ్ ఉండకపోవడం ప్రారంభ మ్యాచ్లో పెద్ద లాస్. ఇండియన్ బ్యాటింగ్ బెంచ్ స్ట్రెంగ్త్ కాస్త కన్సర్న్గా ఉంది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అనాలిసిస్ వద్దాం. ఎస్ఆర్హెచ్కి బిగ్ న్యూస్ ఏమిటంటే రెగ్యులర్ కెప్టెన్ పేట్ కమిన్స్ ఇంజరీ కారణంగా ఓపెనింగ్ మ్యాచ్ మిస్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ ఇంటరిమ్ కెప్టెన్గా టీం లీడ్ చేస్తాడు. ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్లో గత సీజన్లో 13 పైగా మ్యాచ్లలో 354 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 152.58. ఇషాన్కు పక్కన ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ఈ ఇద్దరూ ఓపెన్ చేస్తే పవర్ ప్లేలో ఏ బౌలర్కు అయినా చెమటలు పడతాయి. అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ మిడిల్ ఓవర్స్లో రన్స్ చేసే కెపాసిటీ ఉన్న బ్యాటర్స్. లియాన్ లివింగ్స్టోన్ని ఆర్సీబీ రిలీజ్ చేస్తే ఎస్ఆర్హెచ్ పట్టుకుంది 13 కోట్లకు. ఆ ఆల్రౌండర్ ఈసారి ఆసక్తికరంగా ఉంటాడు. బౌలింగ్లో కమిన్స్ లేకున్నా హర్షల్ పటేల్, శివం మావి, నితీష్ కుమార్ రెడ్డి మిక్స్ ఉంది. క్యామిన్నిషు మెండిస్ స్పిన్ ఆప్షన్గా ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ వీక్నెస్లేమిటంటే కమిన్స్ లేకుండా బౌలింగ్ లీడర్షిప్ మిస్ అవుతోంది. గత సీజన్ 6-14 రేషియోతో ఎలిమినేషన్ అయ్యారు. ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రికవర్ అవుతోంది. పిచ్ రిపోర్ట్ మరియు గ్రౌండ్ రిపోర్ట్. ఎం చిన్నస్వామి స్టేడియం అంటేనే బ్యాటర్స్ ప్యారడైజ్. గ్రౌండ్ సైజ్ చిన్నది, బౌండరీలలో ఉంటాయి. అర్ధరాత్రి డ్యూ పడే ఛాన్స్ ఉంది అంటే టాస్ జిల్లితే సెకండ్ ఇన్నింగ్స్ ఎంచుకోవడం వచ్చిన టీంకి అడ్వాంటేజ్. ఇక్కడ టీ20 ఫార్మాట్లో హై స్కోర్స్ కామన్. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ ఇది. ఇక్కడ ఆడటం వాళ్లకి ఎక్స్పీరియన్స్ ఉంది. హెడ్ టు హెడ్ చూస్తే ఈ రెండు టీమ్స్ మధ్య హిస్టరీ మరియా ఉంది. కానీ ఈ మ్యాచ్కు ముందు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే 2017లో కూడా ఈ రెండు టీమ్స్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడాయి. అప్పుడు ఎస్ఆర్హెచ్ డిఫెండింగ్ ఛాంపియన్గా ఉంది. కీ మ్యాచ్అప్ నెంబర్ 1 విరాట్ కోహ్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ పేసర్స్. కోహ్లీ ఈ గ్రౌండ్లో ఆడటం ఎంతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. వాళ్లకి కమిన్స్ లేకపోతే అతడిని నిలపడం చాలా కష్టం. కీ మ్యాచ్అప్ నెంబర్ 2 ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్. హెడ్ పవర్ ప్లేలో ఒకసారి సెట్ అయితే మ్యాచ్ ఆర్సీబీకి కష్టమవుతుంది. కీ మ్యాచ్అప్ నెంబర్ 3 ఇషాన్ కిషన్ కెప్టెన్గా మేనేజ్మెంట్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్లోనే కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ ఉంటే నెగ్గుతాడా లేదా అని అందరి కళ్ళు ఇషాన్ మీదే ఉంటాయి. విన్ ప్రాబబిలిటీ విషయానికొస్తే ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్ కాన్ఫిడెన్స్ అన్నీ ఉన్నాయి. నా అభిప్రాయంలో ఆర్సీబీ విన్ ప్రాబబిలిటీ 65% వరకు ఉంటుంది. కానీ ఎస్ఆర్హెచ్ని అండర్ ఎస్టిమేట్ చెయ్యకూడదు. హెడ్, ఇషాన్, క్లాసెన్ ఈ ముగ్గురు ఒక్కసారి క్లిక్ అయితే ఏ టార్గెట్ అయినా చేస్తారు. ఫైనల్ వర్డ్. ఈ మ్యాచ్ కేవలం ఐపీఎల్ ఓపెనర్ కాదు, డిఫెండింగ్ ఛాంపియన్ తమ హోమ్లో టైటిల్ డిఫెన్స్ స్టార్ట్ చేస్తున్న రోజు. మీరు ఈ మ్యాచ్ మిస్ చేయకూడదు. మార్చ్ 28 సాయంత్రం 7:30కి రెడీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐపీఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో చెప్పండి ఈ మ్యాచ్లో విజేత ఎవరు అని. ఆర్సీబీ అంటే ఆర్తో కమెంట్ చేయండి, ఎస్ఆర్హెచ్ అంటే ఎస్తో కమెంట్ చేయండి. జై హింద్.